కథల లోకానికి స్వాగతం. ఈరోజు తెలివైన తాబేలుతో హంస స్నేహం, తాబేలు సాయం అనే కథ చెప్పుకోబోతున్నాం. అనగనగా ఒక పెద్ద అడవి. ఆ అడవిలో ఒక చిన్న కొలను. ఆ కొలనులో ఒక అందమైన తాబేలు ప్రశాంతంగా జీవిస్తూ ఉండేది. ఆ కొలనులో తామరాకులు తేలుతూ చుట్టూ పచ్చని చెట్లు ఉండేవి. అక్కడి వాతావరణం ఎంతో అందంగా ఉండేది. ఒకరోజు ఆ కొలనుకి ఒక అందమైన హంస వచ్చింది. కొద్ది రోజుల్లోనే తాబేలు, హంస మంచి స్నేహితులయ్యారు. ఇద్దరూ రోజూ మాట్లాడుకుంటూ ఆనందంగా గడిపేవారు. ఒక సాయంత్రం తాబేలు, హంస మాట్లాడుకుంటూ ఉండగా అప్పుడే ఒక వేటగాడు వచ్చి ఒక్కసారిగా హంస మీద వల విసిరాడు. హంస వలలో చిక్కుకుని భయంతో అల్లాడిపోయింది. ఇది చూసిన తాబేలుకి చాలా బాధ కలిగింది. వెంటనే దయచేసి నా స్నేహితురాల్ని విడిచిపెట్టు అంది తాబేలు. వేటగాడు నవ్వుతూ దీన్ని అమ్మితే నాకు చాలా డబ్బొస్తుంది అని అన్నాడు. అప్పుడు తెలివైన తాబేలు నీకు డబ్బు కావాలి కదా, ఉండు నేనిస్తాను అని చెప్పి నెమ్మదిగా నీటిలోకి జారుకుంది. కొంతసేపటి తరువాత ఒక మెరిసే ముత్యంతో బయటికి వచ్చింది. ఇది తీసుకుని నా స్నేహితురాల్ని విడిచిపెట్టు అంది. ముత్యం చూసిన వేటగాడు ఆశపడి వెంటనే హంసను వదిలేశాడు. హంస సురక్షితంగా బయటపడింది. వేటగాడు ఇంటికి వెళ్ళి జరిగిందంతా తన భార్యతో చెప్పాడు. భార్య ముత్యం చూసి ఆశపడింది. ఆ తాబేలు దగ్గర ఇంకా ఎన్ని ముత్యాలు ఉండి ఉంటాయి, వెళ్ళి అన్నీ తెచ్చేయండి అని చెప్పింది. దీంతో దురాశ మొదలైన వేటగాడు తాబేలు దగ్గరకొచ్చి తాబేలుని బెదిరిస్తూ నీ దగ్గర ఉన్న ముత్యాలన్నీ నాకిచ్చేయి, లేకపోతే హంసను మళ్ళీ పట్టుకుంటా అన్నాడు. అప్పుడు తెలివిగా ఆలోచించిన తాబేలు సరే, ముందు నీ చేతిలో ఉన్న ముత్యం ఒక్కసారి ఇస్తావా, అచ్చం అలాంటివే తీసుకొస్తాను అంది. వేటగాడు నమ్మి ముత్యం ఇచ్చాడు. తాబేలు వెంటనే ఆ ముత్యం తీసుకుని నీటిలోకి జారుకుని కనిపించకుండా పోయింది. పోతూ పోతూ నా స్నేహితురాలు ఎప్పుడో దాక్కుంది, మేం నీకు దొరకం, అత్యాశతో ఉన్నది కూడా పోగొట్టుకున్నాం అని అరిచింది. ఇది విన్న వేటగాడు తన తప్పు గ్రహించి అయ్యో నా దురాశ వల్లే నష్టపోయాను అని బాధపడ్డాడు. ఈ కథలో నీతేంటంటే అత్యాశ ఎప్పుడూ నష్టానికే దారితీస్తుంది. మరొక సరికొత్త కథతో కథల లోకంలో మళ్ళీ కలుద్దాం.